ఇది భారతదేశపు మొట్టమొదటి గ్రామము. మన భారతదేశం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి గ్రామము ఇదే. మీరు చూస్తున్నది మన భారతదేశంలో నుండి ప్రసిద్ధి చెందిన మొట్టమొదటి గ్రామం ఇదే. ఇప్పుడు మనం మానా విలేజ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది భారతదేశంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి గ్రామము. ఇది మానా విలేజ్లో ఉన్నటువంటి ఒక వీధి. ఇక్కడ చూసినట్లయితే అన్నీ ఈ వీధిలో అన్నీ ఈ స్వెటర్స్ అటువంటివి మాత్రమే ఉన్నాయి. ఇది ఒక చిన్న వీధి. మొత్తం 1.5 కిలోమీటర్స్ ఉంది. ఇది కేదార్నాథ్కి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నది. ఎవరైనా సరే బద్రీనాథ్కి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నది. బద్రీనాథ్ వచ్చినట్లయితే ఎవరైనా సరే తప్పనిసరిగా ఈ మానా విలేజ్ను కూడా దర్శించుకోగలరు. భారతదేశంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి విలేజ్ అన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే గణేష్ని గుహ అంటారు. మహాభారతంలో వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించేటప్పుడు గణేష్కి ఇక్కడ నుంచే తన గ్రంథాన్ని రచించడానికి చెప్పాడు. ఇది గణేష్ని గుహ అన్నమాట. దీని చుట్టూ ప్రదర్శన చేసిన తర్వాత దర్శించుకోవాలి. బద్రీనాథ్ దేవాలయం కంటే అతి పురాతనమైనది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీన్నే గణేష్ గుహ అంటారు. ఇది మనా విలేజ్ అన్నమాట. మనా విలేజ్ మన భారతదేశపు మొట్టమొదటి గ్రామము. వేదవ్యాసుని గుహలో మరొక ప్రసిద్ధమైన చెందింది ఏంటంటే మన ఇండియాలో మొట్టమొదటి టీ షాప్ ఇదే అనమాట. భారతదేశంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి టీ షాపు ఇది వేదవ్యాసుని గృహ దగ్గరలో ఉన్నది. బద్రీనాథ్లో 3వ అతిపెద్ద ప్రదేశం ఏదంటే భీమశిల. ఈ 2 శిలలు సరస్వతి నది ద్వారానికి భీముడు ఎత్తినటువంటి ప్రదేశము. మన గ్రామంలో చూసినట్లయితే ఇది పాండవుల స్వర్గానికి దారి అనమాట. పాండవులు స్వర్గానికి వెళ్ళింది ఈ ద్వారం నుంచని. ఫస్ట్ కుక్క, తర్వాత యుధిష్ఠిరుడు, తర్వాత మనకి యాక్చువల్గా పంచపాండవులు అంటే 5గురు మాత్రమే ఉంటారు. కానీ ఇక్కడ మనకి మొత్తం 7 విగ్రహాలు కనిపిస్తున్నవి. దీంట్లో ఒకటి ద్రౌపది, ఇంకోటి కుక్క అన్నమాట. ఇది పాండవులు స్వర్గానికి వెళ్ళినటువంటి ద్వారం. వీళ్ళలో ఒక్క యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు మాత్రమే స్వర్గానికి చేరారు. మిగతా వాళ్ళందరూ మధ్యలోనే డ్రాప్ అయిపోయారు అనమాట. ఈ సరస్వతి నది ఇక్కడ అలకనందాలో కలుస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది బద్రీనాథ్ టెంపుల్ ఆవరణం యొక్క బ్యాక్ సైడ్. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఫోటోలు తీయటానికి వీల్లేదు. ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హనుమాన్ జీ కా విగ్రహ ఏక హై. ఇక్కడ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే వాసుదేవ్ శ్రీ నరనారాయణ కా ఏ విగ్రహం ఉన్నది. అట్లానే ఇక్కడ క్షేత్రపాలక గంటాకర హై. క్షేత్రపాలక గంట ఉన్నది. ఇది గర్భగుడి అన్నమాట. మీరు చూసుకున్నట్లయితే ఇది బాగా రద్దీగా ఉన్నది. ఇక్కడ లోపల కనుక ఎవరైనా సరే ఫోన్ ఉపయోగించినట్లయితే దాన్ని హుండీలో వేయడం జరుగుతుంది. ఇదంతా ఏంటంటే ఈ ఆవరణ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బద్రీనాథ్ టెంపుల్ యొక్క ముఖద్వారం అన్నమాట. ఇప్పుడు రాత్రి 10 గంటలు అవుతుంది. ఇక్కడ బాగా రద్దీగా ఉన్నది. ఎవరైనా సరే బద్రీనాథ్ వచ్చినట్లయితే 9 గంటలకు స్కాన్ చేసుకొని దీనిలో ఎంటర్ కావాల్సి ఉంటుంది. మనిషి తన యొక్క జీవిత కాలంలో ఒక్కసారైనా సరే బద్రీనాథ్ యాత్ర చేసినట్లయితే మంచిగా ఉంటుంది.